పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. అక్కడ స్థానిక టీడీపీ వైసీపీ మీద మాటల యుద్ధం పేలుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల కమిషన్ని వైసీపీ నేతలు వరుసగా గరుస్తున్నారు. కొద్దిసేపటి మంత్రి పేర్నాని కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ తానం వెంకటరమణారెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? పులివెందుల జడ్పీటీసీ కేవలం ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూడా వాడుకుంటున్నారంటూ పేర్నాని మాట్లాడుతున్నారు. చూడు, ఓడిపోయే ఎలక్షన్ వాళ్ళకి ఎట్టా తెలుసు ఓడిపోతున్నామని. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసిన పనులు మేము చేస్తామని మీరు కళ్ళలో కూడా ఊహించబాకండి. మీరు తిరుపతి బై ఎలక్షన్లో ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ జనరేట్ చేశారు, ఏ విధంగా దొంగ ఓటర్ల ఐడీలు మీరు జనరేట్ చేశారు, ఏ విధంగా మీరు పోలింగ్ స్టేషన్స్లో తమిళనాడు నుంచి బస్సులు పెట్టి మిగతా ఏరియాల నుంచి బస్సులు పెట్టి ఓటర్లు తీసుకొని వచ్చారో ప్రతి మీడియా ఛానల్లో ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ రోజు తిరుపతి ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్లో ఏ విధంగా జరిగిందనేది మనం అందరం చూసాం. మీరు భయపడుతున్నారు అనవసరంగా. మేము ఆ విధంగా చేయము. ఒకవేళ మేము చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాబట్టి అనవసరంగా ఎలక్షన్స్ ఓడిపోతే ఏదో రిగ్గింగ్ చేసేసారు, ఏదో చేసేసారని ఒక ఇది డెవలప్ చేసేసి ఒక స్టోరీ లాగా డెవలప్ చేసేసి ఓడిపోతే ఏం కారణాలు చెప్పాలనేది ఇప్పటి నుంచి వాళ్ళు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేది చాలా ప్యూర్ నాన్ సెన్స్. ఇవన్నీ ఏంటంటే ఎక్స్క్యూజెస్ సాకులు చెప్పి రేపు దీనివల్ల మేము ఓడిపోయామని చెప్పుకునేదానికి బాగుంటుంది. దీనివల్ల ఓడిపోయాం, ఇట్ట చేశారు అట్ట చేశారని నేను అడుగుతున్నాను. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు తిరుపతిలో జరుగుతున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిద్రపోతున్నావా? ఏం చేశావు? ఎందుకు మాట్లాడలే? అప్పుడు ఈసీకి పోయి వైసీపీ పార్టీ వాళ్ళు దొంగ ఓటర్ కార్డులు ఇచ్చారు, దొంగ ఎపిక్ కార్డులు ఇచ్చారు, బస్సులు పెట్టి తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు బస్సులు కాపలా పెట్టారు. ఆ రోజు ఏమైంది బుద్ధి? ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? పాయింట్ ఒకటే, ఇక్కడ ఎలక్షన్ సాఫీగా జరుగుతుంది. అది జరపడం వాళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏదో ఒక గొడవ చేయాలా, ఏదో ఒక ఇది కామన్ ప్రాక్టీస్ ఆఫ్ వైసీపీ. నేను అడుగుతున్నాను, పోయినసారి జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పోయినసారి జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్స్ అసలు మా వాళ్ళని నామినేషన్ వేయించారా? అప్పుడేమైందిరా అని అడుగుతున్నా. అప్పుడేమైంది? నోరు లేదా? అడగకూడదా మీ నాయకుడినే? టీడీపీ వాళ్ళని నామినేషన్ కూడా వేయనీయకుండా ఆపేస్తున్నామని ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు మాట్లాడుతున్నారే రూల్స్ రెగ్యులేషన్స్. ఆ రోజు ఏమైనా అని అడుగుతున్నాం. ఫస్ట్ దానికి సమాధానం చెప్పమని. కుప్పం గెలిచాం కాబట్టి పులివెందుల్లో గెలవాలని ఇలా దొంగదారుల్లో టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేయించింది అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నారు. తిక్కనాయళ్ళారా, కుప్పంలో మేము గెలిచేదానికి జడ్పీ ఎలక్షన్స్కి తిక్కనాయళ్ళారు ఏమైనా సంబంధం ఉందిరా? ఒక ఎమ్మెల్యే ఎలక్షను, ఒక సీఎం కాన్స్టిట్యువెన్సీ, అది దానికి పులివెందుల జడ్పీ ఎలక్షన్కి ఏమైనా సంబంధం ఉందా? మైండ్ దొబ్బింది ఒక్కొక్కరికి. ఈ టెన్షన్, ఓడిపోయాము, ఈ కేసులు పెడుతున్నారు, అన్నీ ఇరుక్కుంటున్నారనే భయంతో నెపంతో ఏదంటే అది మాట్లాడడం. ఒక ఆయన మీసాలు దెప్పుతున్నాడు, మాకు దెప్పుతాం, మాకు మీసాలు లేకపోయినా గుండె ధైర్యం ఉంది, మీసాలు తిప్పితే ఎలక్షన్ గెలవం సార్, గుర్తుపెట్టుకోండి. డైలాగులు పంచ్ డైలాగులు ఆడ రూముల్లో కాదు, పోయి తిరగండి రా, కాన్స్టిట్యువెన్సీలు తిరగండి. ఆ జడ్పీ కాన్స్టిట్యువెన్సీలు పోయి ఆ ఏరియాలో పోయి తిరిగి ఓట్లు అడగండి. అది మానేసేసి అమ్మ బడవ మైక్ ఉందని చెప్పి ఆ కార్డులు ఇది జరుగుతుంది, ఏమీ జరగటంలో ఆడ. మీరు దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ప్రజల్లో పోయి ఓట్లు అడగగలిగితే అడగండి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఫైనల్ కూడా చెప్పండి సార్, జగన్ తలుచుకుంటే పులివెందుల్లో కానీ కడపలో కానీ టీడీపీ వాళ్ళని అరగంటలో బయటికి పంపించేస్తాడంటూ గతంలో బీటెక్ రవి చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. జగన్ నిజంగా అనుకుంటే కనుక ఏదైనా చేస్తారు పులివెందులని మాట్లాడుకుంటున్నారు. నేను ఒకటి చెప్తానమ్మా, సోషల్ మీడియా ఇట్స్ ఏ సింపుల్ జడ్పీ ఎలక్షన్, వెరీ స్మాల్ ఎలక్షన్. ఒక చైర్మన్ దీనికి ఒక జడ్పీ మెంబరు, జిల్లా పరిషత్లో ఒక జడ్పీ మెంబర్ ఎలక్షన్. అది పులివెందుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ప్రిస్టేజ్, కాబట్టి వాళ్ళకి ప్రిస్టేజ్ క్వశ్చన్ కాబట్టి వాళ్ళు ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఇవన్నీ చేస్తున్నారు. నేను అడిగింది ఒకటే, పేర్నాని ఘాటు వ్యాఖ్యలు చేశాడు కదా నాని, నేను నానిని అడుగుతున్నా, మీరు జడ్పీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్
ఇంకా ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మీరు చేసింది కరెక్టా? కరెక్ట్ అయితే ఒకవేళ వాళ్ళు చెప్పిందంతా మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది ఎట్లా పోద్ది? అంటే ఆయన నో 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 నేను చేస్తున్నానని కాదు, మేము చేయాలన్నా మా చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. అది నేను ఓపెన్గానే చెప్తున్నా. ఒకవేళ మేము చేయాలన్నా ఆయన ఒప్పుకోడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. కాబట్టి మేము చేయలేం. నేను అడిగే పాయింట్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం ఫర్ అ మూమెంట్, ఒక్క సెకండ్ వాళ్ళు చెప్పింది కరెక్ట్. మీ పోయిన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు చేసింది కరెక్ట్ అయితే ఇది ఎలా తప్పు అవుద్దని అడుగుతున్నా. సింపుల్ పాయింట్. తప్పు కాదు కదా. మీరేం చేశారు? నామినేషన్లు కూడా వేయనీలా. ఈరోజు నామినేషన్లు వేయించాం కదా, మేము అనుకుంటే వేయగలుగుతారా? ఇంత దాకా ఎందుకండి? నిజంగా చేయాలనుకుంటే అసలు నామినేషన్ కూడా మా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నామినేషన్ కూడా మేము వేయించకూడదు. దర్జాగా వచ్చారుగా, అందరు వచ్చారు కదా జెండాలు పట్టుకొని, మీసాలు తిప్పారు కదా నామినేషన్ వేసేటప్పుడు. మరి ఎందుకు ఆపాలనుకుంటే నామినేషన్ కాడ ఆపకూడదు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ డెమోక్రసీలోనే, రాజ్యాంగంలో ఉండిన ఇది మనం ఆపేదానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఒప్పుకోదు. అది సరైన పద్ధతి కాదు. కాబట్టే ఎలక్షన్ సాఫీగా జరగద్ది. ఎవరిని ఆపడు. సో ఎవడైనా గెలవచ్చు. అది పీపుల్స్ చాయిస్, ప్రజలు నిర్ణయిస్తారు. అది చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయించరు. సో హాఫీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కాకమ్మ కథలు. కానీ మై పాయింట్ ఇస్, ఈరోజు పేర్నేని నాని కానీ అక్కడుండే నాయకులు కానీ వైసీపీ నాయకులు ఎవ్వరికీ ఎలక్షన్స్ మీద మాట్లాడే హక్కు లేదు అనే పాయింట్ నేను స్పష్టంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఎలక్షన్ మీద మాట్లాడే హక్కు పేర్నాని కానీ వైసీపీ నేతలకు లేదని ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ వాళ్ళని కనీసం నామినేషన్లు వేయకోకుండా బెదిరించారు, దాడులు చేశారు. ఇప్పుడు ఏ విధంగా రూల్స్ మాట్లాడతారంటూ ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే పులివెందుల ఎన్నిక జరగబోతుంది. దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళు దర్జాగా నామినేషన్లు వేసుకున్నారు, ప్రచారం చేసుకున్నారు. ఒకవేళ టీడీపీ తలుచుకుంటే, అధికారంలో ఎన్డీఏ కూటమి తలుచుకుంటే, ఒకవేళ అలాగే చేయాలనుకుంటే నామినేషన్ కూడా వేసేవాళ్ళు కాదంటూ ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్.